అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మీ నందిని. అందరు ఎట్లున్నారు? బాగున్నాను. నేనైతే చాలా బాగున్నా. అండ్ ఇవాళ మనం బేగం బజార్ వెళ్తున్నాం. అక్కడ నేను ఏమేమి తీసుకుంటా అనేది వ్లాగ్ లో మొత్తం ఎండ్ వరకు చూసేయండి. ఎందుకు వెళ్తున్నా అంటే స్పెసిఫిక్ గా నేను ఒక జ్యువెలరీ అనుకున్నా, ఆ జ్యువెలరీ కోసం వెళ్తున్నా. శారీ తీసుకున్నా, వెడ్డింగ్ ఉంది కాబట్టి ఆ శారీ పైకి సెట్ అయ్యే జ్యువెలరీ అంతా తీసుకుందాం. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అట్లాగే లైక్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ ప్రతి వీడియోకి లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది, ఎండ్ వరకు చూడండి. అండ్ నా నుండి ఏ వీడియో అప్లోడ్ చేసా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న గంట కూడా కొట్టండి. సరే మరి వెళ్ళిపోదాం, పదండి. మాకు కూడా బేగం బజార్లో ఎట్లుంటుంది జ్యువెలరీ అనే అంత క్లారిటీ లేదు. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళడం. అండ్ లాస్ట్ టైం ఎంగేజ్మెంట్కి అప్పుడు ఒక జ్యువెలరీ తీసుకున్నాం అంతే. మేము డైరెక్ట్గా పాకిజా ఫ్యాషన్స్కి ఆటో బుక్ చేసేసుకున్నాం. ఇన్స్టాగ్రామ్ వైరల్ కదా పాకిజా ఫ్యాషన్, కానీ అక్కడ పోయినాక అసలు వాళ్ళు కస్టమర్స్ని పట్టించుకొని అని ఏమున్నాయో కూడా సరిగా చెప్పరు. అందుకనే అక్కడ టైం వేస్ట్ అని చెప్పి మేము బయటకు వచ్చేసినాం. అదే మాకు తెలిసిన భగవతి జ్యువెలర్స్, అదే షాప్లో తీసుకుందామని చెప్పి ఇంకా లాస్ట్కి మేము భగవతి జ్యువెలర్స్కి అయితే వచ్చేసినాం. అక్కడ ఉన్న కలెక్షన్స్ అన్ని అంకుల్ చాలా మంచిగా చూపిస్తారు అనమాట. అండ్ వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా షాప్ నేమే భగవతి జ్యువెలర్స్. అక్కడ కూడా చెక్ చేయండి, కలెక్షన్ కొత్త కలెక్షన్ వచ్చినప్పుడల్లా అప్డేట్ చేస్తూనే ఉంటారు. అండ్ నేను ఇక్కడ మీకు స్టోర్ మొత్తం ఒకసారి చూపించేసా, చూసేయండి. లేటెస్ట్ కలెక్షనే ఉంటుంది. అండ్ బయట కలెక్షన్ ఎట్లుంటుందో నాకు తెలియదు కంపేర్ చేయడానికి. ఇక్కడనే తీసుకున్నా నేను. మళ్ళీ ఎందుకు ఎండ బయట తిరిగి ఇక్కడ తిరిగి అన్నట్టు. నాకు టైం లేకుండే అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి సెట్ చేసుకునేదంతా. అందుకని నేను ఒకటే షాప్లో అన్నీ తీసేసుకున్నా. ఈసారి బేగం బజార్ జ్యువెలరీ హాల్ చేద్దాం, బయట షాప్స్లో ఎట్లున్నాయో కూడా. షాప్ అడ్రస్ కన్ఫ్యూజ్ కాకండి, భగవతి జ్యువెలర్స్ అని కొడితే డైరెక్ట్ షాప్ అడ్రస్ వచ్చేస్తుంది. లేదంటే అక్కడ దిగిన తర్వాత మ్యాప్స్లో భగవతి జ్యువెలర్స్ అని యాడ్ చేసుకోండి, డైరెక్ట్ మనల్ని అక్కడే తీసుకుపోతుంది. ఒకవేళ మీకు కలెక్షన్ నచ్చితే నేనైతే నా బ్లౌజ్ తీసుకొని వచ్చిన, బ్లౌజ్ దాని మీదకి సెట్ అయిపోతే శారీ పైకి సెట్ అయిపోతుందని నాకు ఐడియానే రాలేదు. జస్ట్ బ్యాంగిల్స్ కోసం అని తీసుకున్నా. అక్కడ వేరే వాళ్ళు వేసుకుంటే అట్లా నేను ట్రై చేసిన. అండ్ నేను లేటెస్ట్ మోడలే ట్రై చేయాలనుకున్నా. పాత చాలా కలెక్షన్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా జడాకుందని ట్రెండింగ్ అని చెప్పి నేను జడాకుందనే దీనిపైకి పేర్ చేయాలని అనుకున్నా. అండ్ మనం మంచిగా యూనిక్ అనిపిస్తామని, అసలు యూనిక్ అనిపిస్తామో ఎట్లా అనిపిస్తామో లాస్ట్కి చూద్దాం శారీ వేర్ చేసిన తర్వాత. ఇక్కడ నేను కొన్ని మోడల్స్ చూస్తున్నా ఏవేవి నచ్చినాయి అని. మా మమ్మీకి ఇదే నచ్చింది, ఇదే తీసుకుందాం అని లాస్ట్కి ఇది తీసుకునేదాకా నాకు వినలేదనమాట. నిజంగా హెవీగా వచ్చింది. కాస్ట్ నేను లాస్ట్లో యాడ్ చేస్తా మొత్తం సెట్ ఎంత పడింది అని చెప్పి. నాకు షార్ట్ డామినేట్ చేస్తుందా అని చెప్పి నేను ఇవన్నీ ట్రై చేస్తున్నా. కానీ అమ్మనేమో అదే తీసుకొని నీకు నెక్స్ట్ టైం కూడా పనికి వస్తుంది, ఒక్కొక్కటి సపరేట్గా ఎందుకు అన్నీ ఒకటిసారి తీసుకుంటే నీకు హోల్సేల్ ప్రైస్లో మంచిగా ఇస్తారని నేను సరే అని అన్నీ ఒకసారి వేసుకొని చూస్తున్నా. నాకేమో ఇక్కడ చంద్రముఖి సాంగ్ గుర్తొస్తుంది, రా రా అనుకుంటా. కానీ ఏ మాట కామాట ఈ జ్యువెలరీ నాకు చూసే నాకు తెలుస్తలే. కానీ ఈ వీడియో చూస్తుంటే బాగానే అనిపించింది, పర్లే మరి అంత డామినేటింగ్ ఏం లేదనిపించింది. కానీ సెల్ఫీ వీడియోలో చూసుకుంటే ఏమైనా ఎక్కువ ఫీల్ ఉందా, హెవీ ఫీల్ ఉందా అని అనిపిస్తుంది. నేను ఎప్పుడు హెవీగా ట్రై చేయలేను, లాంగ్ చైన్ నేను ఎప్పుడు వేసుకోలేను. చూద్దాం ఎట్లుంటుందో అనేది. తీసుకున్నా, ఇంకా పక్కన పెడతా. లాస్ట్కి సెట్ అవుతే వేసుకుంటా, లేదంటే లేదు. ఇంకా దానికి హిప్ బెల్ట్, పాపడ్ బిల్ల, ఇంకా కమ్మలు మాత్రం నేనేం చేంజ్ చేయలే, ఆల్రెడీ దానికి హెవీ వచ్చినాయి అని చెప్పి. అండ్ టోటల్ జ్యువెలరీ కాస్ట్ వచ్చేసి 9,000 సంథింగ్ పడింది. అండ్ ఇది నేను చెప్పొద్దు ప్రైస్, కాకపోతే హోల్సేల్ ప్రైస్ లెక్క నాకు ఇచ్చేసిండ్రు. అండ్ మీకు కూడా నచ్చితే అది కాస్ట్ రీజనబుల్ అనిపిస్తే వెళ్ళండి. షాప్ అడ్రస్ నేను మెన్షన్ చేస్తా డిస్క్రిప్షన్లో. అండ్ అక్కడ నుంచి చూడి బజార్ పక్కనే కాబట్టి ఇంకా నడిచే ఓపిక లేదు. ఆటోలో మేము చూడి బజార్కి వెళ్ళిపోయినాం. ఇంకా ఇక్కడ నాకు ఇట్లా గాజులు సెట్ కావాలని ఒక షాప్కి చూపిస్తే వాళ్ళు కృష్ణ బ్యాంగిల్స్ స్టోర్కి వెళ్ళమన్నారు, వాళ్ళన్నీ మిక్స్ చేసి ఇస్తారని. ఈ బ్యాంగిల్స్ నాకు నచ్చినాయి, నేను ఇట్లనే కావాలనుకున్నా, అట్లనే తీసేసుకున్నా. అండ్ మళ్ళీ అక్కడ నుండి మదీనాకు వచ్చినాం. కొన్ని వర్క్ బ్లౌజెస్ కావాలని చెప్పి మమ్మీకి ఇంకా నార్మల్ లైట్వి చూస్తున్నాం అనమాట. ఎప్పుడు మేము వేయించుకుంటాం, ఇంకా ఈసారి టైం లేదు, ఒక్క అకేషన్కి అవసరం, అందుకని ఆ బ్లౌజ్ తీసుకున్నాం. ఇది అరౌండ్ 600 పడింది. అండ్ బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1000 పడింది. 1100 1200 చెప్పారు, 1000కి ఇచ్చారు. మళ్ళీ ఇంకా దాంట్లో అంతేం తగ్గించారంట. ఇదే నా చిన్న వీడియో అనమాట, షాపింగ్ డీటెయిల్స్. నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే వీడియోని ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.